రాష్ట్ర ప్రభుత్వం కొత్త చేయూత పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు కూడా శ్రీకారం చుట్టింది. అయితే తొలి విడతగా 7 కేటగిరీలకు మాత్రమే అవకాశం కల్పించడంతో ఏళ్లుగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు నిరాశే ఎదురైంది. గతంలో వయోపరిమితి తగ్గించినప్పటికీ ఆన్లైన్ ఐడీలు ఓపెన్ కాక అనేక మంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత తమకు అవకాశం వస్తుందని ఆశించిన వృద్ధాప్య పింఛన్లను ప్రస్తుత జాబితాలో చేర్చకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు గతంలో ప్రజాపాలన మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నేరుగా పింఛన్ ఇస్తారా లేక మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలా అనే దానిపై స్పష్టత లేక ప్రజల్లో కూడా అయోమయం నెలకొంది. అసలు కొత్త పింఛన్లకు ఎవరెవరికి అవకాశం ఉంది, దరఖాస్తుకు ఎలాంటి పత్రాలు కావాలి, వృద్ధులకు ప్రభుత్వం ఎలాంటి అవకాశం కల్పించనుంది చూద్దాం ఈ ప్రత్యేక కథనంలో. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త చేయూత పింఛన్ల మంజూరుకు చర్యలు ప్రారంభించింది. అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం కూడా చుట్టింది. అయితే తొలి విడతగా 7 కేటగిరీలకు మాత్రమే అవకాశం కల్పించడంతో వృద్ధాప్య పింఛన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది మంది వయోవృద్ధుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీతా కార్మికులు, బీడీ కార్మికులు, పైలేరియా, తలసేమియా, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే వృద్ధాప్య పింఛన్లను ఈ జాబితాలో చేర్చలేదు. గతంలో వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితిని తగ్గించినప్పటికీ అనేక మంది అర్హులకు అవకాశం దక్కలేదు. ఆన్లైన్ ఐడీలు అందుబాటులో లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అర్హులైన వృద్ధులు దరఖాస్తు కూడా చేసుకోలేకపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత తమకు అవకాశం లభిస్తుందని ఆశించిన వృద్ధులకు ప్రస్తుత నిర్ణయం నిరాశ కలిగించింది. మరోవైపు కొత్త పింఛన్ల దరఖాస్తుకు వివిధ ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేయడంతో తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ కూడా పెరిగింది. ఇక వితంతువులు భర్త మరణ ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ ఇప్పటికే తిరుగుతున్నారు. ప్రస్తుతం అర్హులైన దివ్యాంగులకు నెలకు 4016, వితంతువులు, పీడీ, చేనేత, గీతా కార్మికులకు నెలకు 2016 రూపాయల చొప్పున పింఛన్ అందుతోంది. కొత్త పింఛన్ల కోసం ఈ నెల 31 లోపు ఆన్లైన్ నమోదు, పరిశీలన పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే గతంలో ప్రజాపాలన మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినప్పటికీ వారికి నేరుగా పింఛన్ మంజూరు చేస్తారా లేక మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనా అనే అంశంపై స్పష్టత లేకపోవడం ప్రజల్లో ఇప్పటికే అయోమయానికి కారణమవుతోంది. అర్హులైన వారు ఈ నెల 31 లోపు గ్రామ పంచాయతీ కార్యదర్శులు లేదా వార్డు ఆఫీసర్లకు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే వృద్ధాప్య పింఛన్లను కూడా అవకాశం కల్పించాలని వయోవృద్ధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.